నంద్యాల జిల్లా కోవెలకుంటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ 2 సంచల ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. దాదాపు 200 మంది కార్మికులు పనిచేసే ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా 4 భారీ మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న బనగానపల్లి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు కోవెలకుంట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి కోవెలకుంట్ల సిఐ హనుమంతు నాయక్, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలన్నీ డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా ఊహ.